చిన్న పొరగాళ్ళ ముచ్చట్లు ఒక్కొక్కసారి మస్తు ముద్దుగా అనిపిస్తుంది కదా అనొల్లా. ఆ కథలల్లా ఈని కుక్కలతోటి పిల్లలతోటి కాకులతో మాట్లాడుతుంటారు. ఏ కాకి నువ్వు మీ అమ్మ దగ్గరికి పో అని వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటే ఎంత సంబరం అనిపిస్తుంది కదా. అట్లనే వాటికేమన్నా అయినా కూడా సొంత మనసులకు ఏదో అయినట్టు ఏడుస్తూ ఉంటారు కదా పిల్లలు. అగో గసంటోడే ఇగో ఇక్కడ ఉన్నాడో పిల్లగాడు చూడుండ్రి. వామ్మో బుడ్డోడు చూడుర్రి ఎంత ముద్దుగున్నాడో. గుండ్రటి కన్లు, ముద్దుల ముక్కు, బంగారు మూతి, మస్తుగున్నాడు కదా. ఆ వీడెంత ముద్దుగున్నాడో వీడు చేసిన పని అంతకు మించి ముద్దుగున్నది. ఇగో ఈ చేతిలో చూస్తున్నారా కోడిపిల్ల. పాపం బుడ్డోడు సైకిల్ దొక్కుకుంటా పోతే టైర్ కింద పడి చచ్చిపోయింది. వాడు ఆ కోడిపిల్లను చూసి తల్లడిల్లినట్టున్నాడు. ఎంబడే పక్క పొంటున్న దవాఖానకు తీసుకుపోయి జేబులున్న 10 రూపాయలు ఇచ్చిండట. అంటే మనుషులకు యాక్సిడెంట్ అయితే అట్లే తీసుకుపోతారు కదా, అది చూసినట్టున్నాడు ఎప్పుడో. కానీ డాక్టర్లు కోడిపిల్లను బతికియలేమని చెప్తే ఇంటికి పోయి ఇంట్లున్న 100 రూపాయలు పట్టుకొని వచ్చి ఇవి తీసుకోనన్న కోడిపిల్లను బతికియమని అడిగిండట. వాని మనసు ఎంత వెన్నో కదా. అందుకే వాడు బుంగమూతేసుకొని కోడిపిల్లను బతికేయమని చెప్తుంటే డాక్టరో పక్క పంటున్న లెవెల్లో ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడితే దునియా మొత్తం తిరుగుతుంది ఇప్పుడు. మిజోరాం రాష్ట్రంలో ఓ పిల్లగాడు వీడు మస్తు మంచోడు కదా. ఒక్కసారన్నా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తున్నది కదా. మరి అందుకే కదా మీకు చూపిస్తున్నది.